స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు ఇది కూడా మనకి రేపు 22వ తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ వర్చువల్ సేవ టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి 2 స్టెప్లు అయితే ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం ఒకటైతే, రెండో స్టెప్ మనకి వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ అండి. మనకి వర్చువల్ సేవ అంటే ఏమిటని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆదిత్య సేవలు అయితే డైరెక్ట్గా మనం బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారికి దర్శనం అయితే మనకి కల్పించడం జరుగుతుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలో అయితే మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ లేదా మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత కేవలం దర్శనానికి మాత్రమే మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ రెండిట్ల మధ్య డిఫరెంట్ అదే అండి. మనకి ఉదయం రిలీజ్ అవుతున్న సేవలు అయితే డైరెక్ట్గా పాల్గొనవచ్చు. మనకి మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలు అయితే మీరు తిరుమల కొండపై జరుగుతున్న సేవల్లో అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదు. కేవలం దర్శన టికెట్ మాత్రమే ఇది. అందుకని వీటిని ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా మనకి ఈ 4 రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి. స్వామివారికి కళ్యాణం కానీ, ఉంజిలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం.